2024 మార్చి మాసంలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? మార్చి మాసం అంతా కూడా వారు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, ఈ విషయాలు వీరికి ఎలా ఉండబోతున్నాయి? ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఒకవేళ సమస్యలు ఉంటే మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి? ఇటువంటి పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక మిథున రాశికి అధిపతి బుధ గ్రహం. అయితే మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు తెలియాలంటే వీరి యొక్క గ్రహస్థితి మార్చి మాసంలో ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. అసలు గోచారం అంటే గ్రహచారం. గ్రహచారం అంటే గ్రహాల స్థితి, యుతి, దృష్టి, కలయిక, ఇవన్నీ కూడా వీరి గోచార ఫలితాలు ఉంటాయి. అయితే మార్చి మాసంలో మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుంటే వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకోవచ్చు. ముందుగా వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. రాశ్యాధిపతి బుధ గ్రహం 9, 10, 11 స్థానాల్లో ఉన్నారు. 9, 10, 11 స్థానాలన్నీ కూడా శుభస్థానాలే. 9 అంటే కోణం, 10 అంటే లాభం, 11 అంటే లాభం, ధనం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మార్చి 6 వరకు కుంభరాశిలో ఉంటాడు బుధ గ్రహం. 7 నుంచి 25 మార్చి వరకు మీనరాశిలో ఉంటారు. 25 మార్చి నుండి మేషంలో స్థితి పొందుతున్నారు ఈ బుధ గ్రహం రాశ్యాధిపతి. ఇక కుజుడు ఈ మాసం అంతా కూడా ఉచ్చస్థానమైన బలమైన స్థానమైన మకరంలో ఉంటాడు. 14 వరకు 15 మార్చి నుండి లాభస్థానమైన కుంభరాశిలో స్థితి పొందుతున్నాడు. ద్వితీయ సప్తమాధిపతి శుక్రగ్రహం మార్చి 6 వరకు మకరంలో నుండి 7 నుండి మాసంతం అంతా కూడా లాభస్థానమైన కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు. 3, 6వ అధిపతి తృతీయ షష్టమాధిపతి బుధగ్రహం ఈ మాసంలో 3 రాశిలో మారుతున్నాడు. ఇక రాహు వ్యయస్థానమైన 12వ స్థానంలోను మీనంలో ఉంటున్నారు. కేతువు 6వ స్థానంలో స్థితి పొందుతున్నాడు. రవిగ్రహం 13 మార్చి వరకు కుంభంలో ఉంటాడు. 14 నుండి మీనంలో స్థితి పొంది ఉన్నాడు. ఇక 9 మరియు 12 స్థానాధిపతి గురుగ్రహం జన్మరాశిలో స్థితి పొందుతున్నాడు ఈ మాసం అంతా కూడా. మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి మార్చి మాసంలో. అయితే ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేది చూద్దాం. ద్వితీయ స్థానం మీద రాహువు ప్రభావం ఉంటుంది. అందున శుక్రుని దృష్టి ఉంది. దీంతో వీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అంతేకాదు శుభకార్యాలకు హాజరవుతారు. బంధుమిత్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఒక్కోసారి ఇంట్లో శుభకార్యాలు కూడా చేయొచ్చు. 3వ స్థానం అంటే ప్రయాణాలు, అంటే దగ్గర ప్రయాణాలు, దూర ప్రయాణాలు రెండూ ఉంటాయి. చతుర్థ స్థానం అంటే వాహనం, ప్రాపర్టీ, ఇటువంటివి, అంటే మదర్, తల్లిగారి యొక్క ఆరోగ్యం, ఇటువంటివి సూచిస్తాయి. ఇక ఈ మాసంలో గృహములో గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఉంటుంది. ఇంటికి సంబంధించి మరమ్మతులు, అలాగే ఇళ్లను రెనోవేషన్ చేయించడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఇంకొంతమంది అయితే ఈ మాసంలో సీక్రెట్ లవ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. లవ్ క్రష్ ఉంటుంది వీరికి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకు ఈ మాసంలో ఎలా ఉంటుంది? విద్యార్థులు ఈ మాసంలో మంచి మంచి కోర్సులు నేర్చుకుంటారు. మంచి కాలేజీలో సీటు దొరకటం, ఇటువంటివి జరుగుతాయి. అయితే మార్చి మొదటి వారంలో విద్యార్థులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక 6వ స్థానం అంటే శత్రు, రోగ, రుణ బాధలు. కాబట్టి వాహన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే వాహన ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఈ మాసంలో చిన్న చిన్న ప్రమాదాలు, రక్తాన్ని కళ్ళజోవడం, కాళ్లకు దెబ్బలు తగలడం అంటే చిన్న చిన్నవి ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్త. మీ కుటుంబ జీవితంలో, అదేవిధంగా మీ వ్యక్తిగత జీవితంలో ఇతర వ్యక్తుల జోక్యం ఉంటుంది. ఈ విషయంలో కుటుంబంలో చిన్న చిన్న చికాకులు, గొడవలు ఉండొచ్చు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ విషయాలు ఎవరికీ షేర్ చేయకపోవటం మంచిది. ఇక లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇక దైవ కార్యక్రమాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుధుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఈ మాసంలో మీరు ఇష్టం లేకపోయినా ప్రయాణాలు చేయాల్సి రావటం ఇటువంటివి జరుగుతాయి. ఇక ఉద్యోగంలో మార్పులు చేర్పులు అనేవి ఏమీ కనిపించటం లేదు. ఎందుకంటే బుధుడు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో పై అధికారుల అండదండలు ఉంటాయి. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలు కంటిన్యూ చేయటం మంచిది. ఇక నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి నిరుద్యోగులకు. అంతేకాదు మిథున రాశి వారికి గతంలో మీరు పెట్టిన లాంగ్ టైం పెట్టుబడులు కావచ్చు, షార్ట్ టైం పెట్టుబడులు కావచ్చు, ఏదేమైనా కానీ అంతకుముందు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు పరిపక్వానికి వస్తాయి. ఆ పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందుతారు. ఇక వీరి యొక్క ఆర్థిక విషయాలు ఎలా ఉంటున్నాయి అనేది చూసినట్టయితే గనక మిథున రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ముఖ్యంగా వీరికి వ్యాపారాల ద్వారా లాభం వస్తుంది. వ్యాపారాల్లో నూతన వ్యక్తులను కలుపుకుపోతారు. వ్యాపార భాగస్వామ్యం ఉంటుంది. ఇక నూతన వ్యక్తులను వ్యాపారంలో చేర్చుకోవటం, వారితో మంచి ర్యాపో కలిగి ఉండటం ఇటువంటివి జరుగుతాయి. ఇక ఆర్థిక విషయానికి వస్తే వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. అయితే ప్రయాణాలకు ఎక్కువగా డబ్బును ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణాలకు లేదంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ మాసంలో వీరి ఆరోగ్యం చూస్తే కనుక దూర ప్రయాణాల ద్వారా చిన్న చిన్న ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా కాళ్లకు సంబంధించి సమస్యలు ఎక్కువగా వీరిని బాధిస్తాయి. అదేవిధంగా కడుపుకు సంబంధించి అజీర్ణం ఇటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు యోగా, ధ్యానం, సరైన ఆహారం తీసుకోవటం, మంచినీటిని ఎక్కువగా సేవించటం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ఇటువంటివి చేయాలి. ఇక వీరు చేయవలసిన దేవత ఆరాధన, బుధుడికి సంబంధించి ఎక్కువ పరిహారాలు చేయాలి. అదేవిధంగా ఆవులకు నానబెట్టిన పెసర్లు బెల్లంతో కలిపి తినిపించాలి. మంగళవారం నాడు మంగళవార పరిహారాలు పాటించాలి. కందులను దానం ఇవ్వటం, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకుండా ఉండటం ఇటువంటివి చేయాలి. వీలైతే పేదవారికి సహాయం చేయటం వంటివి చేయాలి. దీనివల్ల వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.